కొత్త సంవత్సరం వేడుకలకు నగరం సర్వసన్నద్ధమైంది. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే హోటళ్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పోలీస్ అనుమతి తీసుకున్న హోటళ్ల నిర్వాహకులు నిబంధనల మేరకే వ్యవహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పార్టీలు జరిగే ప్రాంతంలో డ్రగ్స్ జాడ కనిపిస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసు బాసులు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామంటున్నారు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో పాటు డ్రగ్ టెస్టులు పోలీసులు సన్నద్ధమయ్యారు. డ్రగ్స్ తీసుకున్నారని ఎవరి మీద అయినా అనుమానం వస్తే వారి యూరిన్ సేకరించి అక్కడికక్కడే రిపోర్ట్ ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. కొత్త సంవత్సర వేడుకల కోసం ఇళ్లలోంచి బయటకు వచ్చేవారు ఏమాత్రం నిబంధనలు ఉల్లంఘించినా ఈసారి కేసులో ఇరుక్కోవాల్సిన పరిస్థితి. అడుగడుగునా తనిఖీలు, వేల కొద్దీ పోలీసులు, చెక్ పోస్టులు, ఫ్లైఓవర్ల బంద్తో న్యూఇయర్ జోష్ను శృతిమించకుండా చూడటానికి పోలీస్ అధికారులు సన్నద్ధమయ్యారు. 3 కమిషనరేట్ల పరిధిలో ముఖ్యమైన ఫ్లైఓవర్లపై 31వ తేదీ రాత్రి రాకపోకలను నిషేధిస్తున్నారు. మరోవైపు కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే పోలీసు కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసు అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డ్రగ్స్, గంజాయికి కళ్లెం వేయడానికి నిఘా బృందాలను రంగంలోకి దించారు. దీంతో మత్తుమందులకు అలవాటు పడిన వారిలో చాలా మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నట్లు సమాచారం. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేవారు అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని, డీజే శృతి మించితే తిప్పలు తప్పవంటున్నారు పోలీసు అధికారులు.